రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి అసలు రోహిణి గురించి ప్రభావతి ఏం నిజం తెలుసుకోబోతుంది, అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడిగంటలు లేటెస్ట్ ఎపిసోడ్ అందరికన్నా ముందుగా మీరే చూసేవచ్చు. రోహిణి అయితే ఇక ఫోన్లో కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది గమనించిన ప్రభావతి అయితే అసలు రోహిణికి ఏమైంది, ఇంత కంగారు పడుతూ మాట్లాడుతుంది అంటూ ఇక అక్కడే నుంచుని వింటూ ఉంటుంది. చింటూ, నువ్వు కంగారు పడకు, ఈ అమ్మ వచ్చేస్తుంది నాన్న, నీ కోసం అన్నీ తీసుకువస్తాను కదా, ఇంకో గంటలో నీ ముందు ఉంటాను అంటూ రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి చింటూ అంటూ ఇంత గారం చేసి మాట్లాడుతుంది, ఎవరు ఆ చింటూగాడు, అసలు రోహిణి ఎంతకిలా మాట్లాడుతుంది, నాకు తెలియకుండా రోహిణి ఏదో చేస్తుంది. మొన్న డబ్బుల విషయంలో మోసం చేసినట్టే ఈరోజు ఏ విషయంలోనో నన్ను మోసం చేయాలని చూస్తున్నట్టుంది. ఈసారి డైరెక్ట్గా అడిగితే ఏదోటి చెప్తుంది, ఏదోటి చెప్పి నన్ను ఖచ్చితంగా మేనేజ్ చేయాలని చూస్తుంది. అలా జరగకుండా ఉండాలి అన్నా, నిజం బయటపడాలి అన్నా నేను రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళవలసిందే అంటూ ఇక ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సరే, నేను ముందు అత్తయ్యని అడిగి ఏదోటి చెప్పి బయలుదేరాలి అంటూ ఇక రోహిణి లోపలికి వస్తూ ఉండగా ప్రభావతి అయితే ఏమీ తెలియనట్టు హాల్లో కూర్చుని ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే వచ్చి, అత్తయ్య గారు, నాకు పార్లర్లో పనుంది, అక్కడికి వెళ్ళొస్తాను అంటూ అనగానే, అవునా, ఈ టైంలో ఏంటమ్మా, ఎప్పుడూ ఈ సమయంలో వెళ్ళవు కదా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది అంటే వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలంట, అనుకోకుండా తగిలిన ఫంక్షను, ఇప్పుడు మీరు వచ్చి మాకు మేకప్ చేయవలసిందే అంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అత్తయ్య. అంతేకాదు ఇంకో 1000 కూడా ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు. వచ్చే వాటిని ఎందుకు వదిలేసుకోవడం, అందుకనే వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ అనగానే, సరేనమ్మా, నీ అంతట నువ్వు ఇలా ఒప్పుకుని వెళ్తాను అంటే నేనెందుకు కాదంటాను, వెళ్ళు అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, నా మాటలు మా అత్తగారు నమ్మేసింది కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పుడు నేను వెళ్ళొచ్చు అంటూ రోహిణి అయితే బయలుదేరి వెళ్తుంది. ఇక ప్రభావతి అయితే వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అసలు ఈ రోహిణి ఏం చేస్తుంది, ఇన్ని రోజుల నుంచి అసలు ఏం నిజాన్ని దాచిపెడుతుంది, ఈరోజు ఖచ్చితంగా తెలుసుకో తీరవలసిందే అంటూ ప్రభావతి అయితే వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు మీనా అయితే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే మీనాని కౌగిలించుకొని, ఏంటి మీనా, ఇంకా నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావంటూ అడుగుతూ ఉండగా, ఏం చేయమంటారు, నేనంటేనే అత్తయ్య గారికి ఇష్టం ఉండదు, అలాంటిది కామాక్షి పిన్ని ఇంట్లో డబ్బులు పోవడంతో ఆ దొంగతనం నేనే చేశానని అపార్థం చేసుకున్నారు. నన్ను నోటుకొచ్చినట్టు ఖచ్చితంగా అంటూనే ఉంటారు. నేను ఎలా సహించాలి, నేను ఎలా తట్టుకోవాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది మీనా. మీనా, నిందపడిన ప్రతి వాళ్ళు కూడా తప్పు చేశారు అనడానికి ఏమీ ఉండదు. నీ మీద ఇప్పుడు నింద పడింది, ఖచ్చితంగా నువ్వు తప్పు చెయ్యలేదని నాకు తెలుసు కదా, నేను నిజాన్ని బయట పెడతాను. తప్పు ఎవరు చేశారో వాళ్ళని సాక్ష్యాలతో సహా పట్టిస్తాను. ఆ డబ్బులు కొట్టేసింది ఎవరో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. నువ్వు మాత్రం కంగారు పడి ఇలా ఏడుస్తూ ఉంటే అది నేను చూస్తూ తట్టుకోలేను మీనా అంటూ ఇక బాలు అయితే మీనాకి సర్ది చెప్తూ ఉంటాడు. ఇంతలో రోహిణి అయితే ఇక చింటూ దగ్గరికి వెళ్తుంది. లోపలికి వెళ్ళంగానే అప్పుడే ప్రభావతి అయితే వెనకాలే వస్తుంది. ఇక ప్రభావతి అయితే గుమ్మం దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే లోపలికి వెళ్ళంగానే చింటూ అయితే అమ్మా అంటూ రోహిణిని కౌగిలించుకుంటాడు. నాన్న చింటూ, ఏం చేస్తున్నావు నాన్న అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అమ్మా, నువ్వు వస్తావో రావో అని నేను నీకోసమే చాలా దిగులుగా చూస్తున్నానమ్మా, ఈ రోజైనా వస్తావో లేదో అనుకున్నాను అంటూ అనగానే, ఈ అమ్మకి కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోతుంది, కానీ నీ మీద ప్రేమ లేక వదిలేస్తున్నాను అనుకుంటున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. అబ్బే, అదేమీ లేదమ్మా, మా అమ్మ అంటే
నాకు ప్రాణం, అలాగే అమ్మకి నేనంటే ప్రాణం అంటూ చింటూ అయితే చెప్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది, ఏంటమ్మా రోహిణి ఇదంతా, వీడేమో నీ కోసం బెంగ పెట్టుకుంటాడు, నీకేమో రావడానికి కుదరదు, ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుందా అని అనిపిస్తుంది అంటూ సుగుణం అంటూ ఉండంగా, నా పరిస్థితి నీకు తెలిసిందే కదా, నేను వీడు నా కన్న కొడుకని అక్కడ చెప్పలేను, ఒకవేళ వీడే నా కన్న కొడుకని నిజం గనుక బయట పడింది అంటే తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలిసిందే కదా, అందుకనే నేను ఏమి చేయలేక మౌనంగా ఉంటున్నాను. ఈడు పదే పదే ఇలా మాటికి నన్ను రమ్మంటుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎవరొకరు నిజం తెలుసుకుంటారు, అప్పుడు నా ఉనికికే ప్రమాదం వస్తుంది. ఇప్పటి వరకు మా అత్తయ్య గారికి నా మీద ఎలాంటి అనుమానం లేదు కాబట్టి నేను నిజంగానే ఒక ధనవంతుడు కూతురునని ఆవిడ మురిసిపోతుంది, అందుకే అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తూ వస్తుంది. నేను నీ కూతురునని తెలిసినా, నాకు ముందే పెళ్ళయింది, ఒక కొడుకున్నాడని తెలిసినా ఆవిడ నన్ను ఎట్టి పరిస్థితిలో కూడా బ్రతకనివ్వదు, అదే నాకు భయంగా ఉంది, అందుకని వీడు మాటికి ఫోన్ చేయకుండా నువ్వే చూసుకోవాలి అంటూ చెప్తూ ఉంటుంది. రోహిణి అయితే సరేనమ్మా, ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకుంటాను, మొన్న 2 లక్షలు ఇచ్చాను అన్నావు కదా, ఎలా ఇచ్చావు అంటూ అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. ఏం చేయమంటావు, మా అత్తగారు డబ్బులు దొంగతనం చేసి తీసుకోవలసి వచ్చింది, అయినా ఆవిడ కష్టపడిన సొమ్మేమీ కాదులే, దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇక అన్ని విషయాలు తెలుసుకున్న ప్రభావతి అయితే షాకే చూస్తూ ఉంటుంది. రోహిణి మోసాన్ని తెలుసుకుని మీనా విషయంలో తను చేసిన తప్పులు తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి. మీనాకి క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ అందరికన్నా ముందుగా మీరే చూసేవచ్చు.